అందరి హీరోల అభిమానులు చూడాల్సిన సినిమా మెగాస్టార్ ఫ్యాన్. అల్లు ప్రొడక్షన్ బ్యానర్ పై కిరణ్ వారియర్ దర్శకత్వంలో లుక్స్ రాజ్ హీరోగా, సాయి ఫేమ్ సూర్య ప్రధాన పాత్రలో, సోనిరెడ్డి హీరోయిన్ గా, అల్లు శ్రీరాములు నాయుడు నిర్మాతగా ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుతరావు సమర్పణలో నిర్మించిన మెగాస్టార్ ఫ్యాన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా గురువారం పెదవాల్తెరలో గల అన్నపూర్ణ కాంప్లెక్స్ లో మీడియా సమావేశం జరిగింది. డైరెక్టర్ కిరణ్ వారియర్ మాట్లాడుతూ, మెగాస్టార్ అభిమానిగా సినిమా తీశాను. అందరూ హీరోల అభిమానులు చూడాల్సిన సినిమా అన్నారు. సాండి అద్దంకి, లీలా శివ అద్భుతమైన సంగీతం అందించారు అని ప్రశంసించారు. లుక్స్ రాజ్ మంచి నటన హైలైట్ అవుతుంది అన్నారు. హీరోయిన్ సోనిరెడ్డి బాగా నటించారు. సినిమా విడుదల కోసం ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుతరావు సహకారం తీసుకొని విడుదల చేస్తున్నాం. హీరో విలన్ పరస్పరం ఆటంకాలు వారికి తెలియకుండా కథ నడుస్తుందని అన్నారు. యువ హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ, ఈ రోజుల్లో సినిమా తీయడం కన్నా విడుదల కష్టమన్నారు. ఎస్ఎస్ఎల్వి క్రియేషన్స్ పతాకంపై తన తండ్రి అచ్యుతరావు సినిమాలు తీస్తున్నారని తెలిపారు. ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుతరావు సహకారంతో ఈ సినిమా ఈ నెల 29న విడుదల అవుతుంది అన్నారు. ట్రెండ్ బట్టి థియేటర్లలో సినిమాలు విడుదల సంఖ్య పెరిగాయి అన్నారు. అందరూ హీరో అభిమానులు చూడదగ్గ సినిమా అన్నారు. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో సినిమా తీయడం నాకు తెలిసినంత వరకు చాలా సులభం, బట్ రిలీజ్ విషయానికి వచ్చేసరికి చాలా కష్టం. దాన్ని గ్రహించి, ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ బిజినెస్ గురించి వస్తారు, లేదంటే ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుందో లక్ష్యంతో వస్తారు. కాబట్టి అలా తెలిసింది మీ అందరు కంచెల అచ్యుతరావు గారు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ పెట్టిన బ్యానర్ ఉద్దేశం, ఎవరైతే కష్టాలు ఉంటారో ఏదున్నా సరే ఆయన వంతుగా ఇంకా అడగడమే లేట్ అనే దిశగా ఆయన పెట్టుకొని ముందుకు వచ్చి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు. అలాగే మన కిరణ్ వారియర్ గారు అప్రోచ్ అవ్వడంతో సినిమా రిలీజ్ ఇలా ఉందనడం చెప్పడంతో ఆయన వంతు సహాయంగా ఆయన చేయడం జరిగింది. సో మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేది ఈ నవంబర్ 29th రిలీజ్ అవ్వబోతుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా, అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏం లేదండి. యాడింగ్ యాక్టర్స్ ఒక 10 మంది ఎక్కువ ఉంటుంది, పెద్ద సినిమా అయిపోతుంది. బడ్జెట్ ఎక్కువ ఉంటే అవుతుంది తప్ప, బట్ ఏదైనా ప్రేక్షకులు ఎవరైనా ఒక ఎఫర్ట్ పెట్టారంటే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే రాబోయే రోజుల్లో చాలా మందికి, అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ముందు చేసుకొని సినిమా చేసుకొని డైరెక్టర్స్ ఆపర్చునిటీస్ వచ్చేవారు. ఇప్పుడు ఆ రోజులు పోయే. క్రమక్రమం పెరుగుతున్న మన సొసైటీ కల్చర్ని బట్టి ఒక్కొక్క ట్రెండ్ ఒక్కొక్కసారి ఫాలో అవుతుంది. కాబట్టి సో థియేటర్కి వచ్చి చూస్తే మనస్ఫూర్తిగా అందరూ ఆదరించాలని మెగాస్టార్ ఫ్యాన్ని, అలాగే టైటిల్లోనే మెగాస్టార్ ఫ్యాన్ ఉందని ఏ ఒక్క అదర్ ఫ్యాన్స్ కూడా తీసిపడేయకుండా అదొక అభిమానంతో వాళ్ళు పెట్టుకున్నారని నేను భావిస్తున్నాను. సో అదర్ ఫ్యాన్స్ కూడా ఇదొక స్ఫూర్తిగా తీసుకొని, ఇంకా నందమూరి గారి ఫ్యాన్స్ కూడా రావాలి, వెంకటేష్ గారి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు రావాలి. ఏంటంటే ఒక సబ్జెక్ట్ లేకుండా అయితే అలా టైటిల్ పెట్టరు, అలా తీరు. సో ఐఎమ్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్ దట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈ మూవీ నచ్చుతుంది, మంచి కలెక్షన్స్ రావాలి. అలాగే సింగిల్ థియేటర్స్లో ఎక్కడెక్కడ దగ్గరలో రిలీజ్ అయినా సరే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటూ, స్పెషల్గా మా ఫాదర్కి ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. సో ఆయన ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో నవంబర్ 29 ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్లో మన అల్లు శ్రీరాములు గారు కదా, అల్లు శ్రీరామ్ గారు ప్రొడ్యూసర్గా, కిరణ్ వారియర్ డైరెక్టర్గా, ఇంకా లుక్స్ రాజ్ గారు, అంటే పేర్లు కొద్దిగా తెలియదు. సో వీళ్ళందరూ ఆధ్వర్యంలో మంచిగా చిత్రీకరించిన మూవీ మెగాస్టార్ ఫ్యాన్. ప్రతి ఒక్కరు ఇంటి నుంచి వీలైతే ఫ్యామిలీ మొత్తాన్ని పట్టుకొని వచ్చి థియేటర్ ఆ రోజు ప్రతి ఒక్కరోజు ఫుల్ 4 షోలు ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెగాస్టార్ ఫ్యాన్గా ఇందాక ఉపేంద్ర గారు చెప్పినట్టు మెగాస్టార్ ఫ్యాన్ ఆడియన్సే కాకుండా ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా వచ్చి హ్యాపీగా సినిమా చూసి బాగుంది అనే ఒక థాట్తో బయటకు వెళ్ళేలాగా ఈ సినిమా తీశానండి. అలాగే ఈ సినిమా ప్రత్యేకించి సూర్య గారు ఈ సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేశారు. ఆయన ఇందాక చెప్పడం సపోర్ట్ చేశారు అన్నట్టుగా చాలా పెద్ద క్యారెక్టర్ చేశారు ఆయన. అలాగే లుక్స్ రాజు గారు, అంటే ఇప్పుడు మీ సభాముఖంగా నేను చెప్పొచ్చో చెప్పకూడదు కానీ 42 డిగ్రీల ఎండలో ఒక షూటింగ్ చేసామండి. దాదాపుగా 4 days 5 days సాంగ్స్ చేసాం, 2 songs 5 days చేసాం. ఆ 42 డిగ్రీల ఎండలో వీళ్ళిద్దరూ చేయడం అనేది అసలు నెవరండి, అంటే ఎవరో అలా చేయరు. కానీ నా కోసం, నేను పెట్టిన ఎఫర్ట్ కోసం వాళ్ళు చేసి
ఆ సాంగ్స్ మీరు థియేటర్లో చూడండి, చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడ్డారు అన్నది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ సోను రెడ్డి, తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అలాగే భువన సీత అమ్మాయి కూడా చాలా చక్కగా చేసిందండి. భువన సీత సూర్యకి పేరండి. సోనుకి చిన్న ఏదో సమ్ మెడికల్ ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయి, సో ఆ ఎగ్జామ్స్ వల్ల హీరోయిన్ రాలేకపోయింది. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా శ్రీ అల్లు శ్రీరాములు నాయుడు గారు చేశారండి. సినిమా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. మొత్తం అంతా ఒక